మీరు ప్రేమించుంటే మీ ప్రేమ సక్సెసా ఫెయిల్యూరా? సమీరా, కార్తీక్ గారికి ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తూ ఉండండి. ఓకే మేడం. ఏమైంది కార్తీక్? ఎందుకలా ఉన్నావు? నువ్వు కోరుకున్నట్టే మా మాట కాదని వెళ్ళావు. ఇప్పటికైనా సంతోషంగా ఉండొచ్చు కదా. ఎవరా నువ్వు? కారు కింద కట్టవచ్చావు? ఎవరు పంపించారు నేను? రేఖ పక్కకెళ్ళు. రేఖ తప్పుగా పక్కకెళ్ళు. పంపించింది రేఖ పక్కకెళ్ళు. రేఖ చెప్పురా, ఎవర్రా పంపించింది నేను? ఇప్పుడు తప్పించుకున్నావు గాని తర్వాత మా స్నేహ మేడం గారి చేతులు తప్పించుకోలేవు. తప్పించుకోలేవు. ఏ మనిషి కోసం అయితే మనం గుడికెళ్ళి మొక్కుకోవాలనుకుంటున్నామో ఆ మనిషే ఎంత దారుణానికి ప్రయత్నించిందో చూడు. రేఖ తొందర కూడా మాట్లాడుకో. ముందు హాస్పిటల్కి వెళ్దాం. పద పద, హాస్పిటల్కి వెళ్దాం. రఘు, అబ్జర్వ్ చేస్తూ ఉండు. టైంకి టాబ్లెట్స్ వెయ్యి. అలాగే సార్. డాక్టర్ గారు,
ఎలా ఉంది ఇప్పుడు? ప్రమాదం ఏమీ లేదమ్మా. కొంచెం కత్తి లోపలికి దిగడం వలన 5 కుట్లు పడ్డాయమ్మా. లక్కీగా నరాలకు ఎటువంటి డ్యామేజ్ జరగలేదు. అలా జరుగుంటే ప్రాబ్లం అయ్యుండేది. బ్లడ్ బాగా ఎక్కువ పోయింది. ఇమ్మీడియట్గా బ్లడ్ ఎక్కిచ్చేశారు. కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకేమీ భయపడాల్సిన పని లేదు. మీరెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఇప్పుడు తప్పించుకున్నావు గాని తర్వాత మా స్నేహ మేడం గారి చేతులు తప్పించుకోలేవు. బయటికి రా. వరుసలు వదిలేసి పేరు పెట్టి పిలిచేదాకా వచ్చిందనమాట. నువ్వు విచక్షణే వదిలేశావు. నీతో పోల్చుకుంటే మేవెంత? నా ఇంటికి రావద్దు అని ఎన్నిసార్లు చెప్పినా మీకు సిగ్గురాదు, మీ బుద్ధి మారదు. ఎందుకొచ్చావో, నీ ఆవేశానికి కారణమేంటో చెప్పి బయలుదేరు. నా ఆవేశానికి కారణమేంటో నీకు తెలీదా? నువ్వు పంపించిన మనిషి నా భర్త ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడని నీతో చెప్పలేదా? ఏం మాట్లాడుతున్నావు? నా భర్తని చంపడానికి మనిషినెందుకు పంపించావు? ప్రాణానికి ప్రాణమే నీ పగని చల్లార్చుతుందని అలాంటి నిర్ణయం తీసుకున్నావా? నేను మనిషిని పంపించడమేంటి, చంపించాలని చూడటమేంటి? మతుండే మాట్లాడుతున్నావా? ఏయ్, నటించకు. నువ్వు పంపించిన మనిషే నీ పేరు చెప్పాడు. ఏ పాపం తెలియందల్లా నాటకాలాడుకు. నిజమేంటో మేం చెప్తే అర్థం చేసుకునే పరిస్థితిలో నువ్వు లేవు. కనీసం నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. నీ ఊహలకి, నీ అపార్థాలకి, నీ పగకి హద్దు లేకుండా పోతుంది. నా భర్త ఏం తప్పు చేశాడని చంపాలన్నంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు. నిన్ను తోడబుట్టిన చెల్లెల్లా చూసుకోవడం నా భర్త చేసిన తప్పా? నిన్ను మా కుటుంబంలో కలుపుకోవాలని ఆశపడ్డం ఆయన చేసిన తప్పా? ప్రతిక్షణం తన భావనే గుర్తు చేసుకుంటూ కుమిలిపోవడం అతని తప్పా? ఏం తప్పు చేశాడు? నా భర్తను చంపడం కంటే పెద్ద తప్పు ఇంకేం చెయ్యాలి? నా భర్త నేరస్తుడు కాదని కోర్టులోనే నిరూపించబడింది. అయినా నీకు నమ్మకం కలగడం లేదా? నమ్మను. ఎవ్వరు చెప్పినా నమ్మను. నా భర్తని నీ భర్తే హత్య చేయించాడు అనటానికి ముఖ్యమైన సాక్ష్యం నా దగ్గరుంది. అవసరమైనప్పుడు అన్నీ బయట పెడతాను. నీ మూర్ఖత్వం నిన్ను ఏ స్థాయిలో నిలబెట్టిందో నీ మాటలు బట్టే అర్థమవుతుంది. నీ ఆలోచన స్థాయి ఇంతే. చెడు అన్న పదవి తెలియని మనిషి నా భర్త. హత్య చేయించాడో లేదో నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. అనవసరమైన వాదనలొద్దు. నీ భర్తని చంపేయాలన్నంత పగ, ద్వేషం నాకున్నాయన్నది నిజమే. కానీ నీ భర్త మీద హత్యా ప్రయత్నాన్ని మాత్రం నేను చేయించలేదు. నువ్వే పంపించావు.
నీ పసుపు కుంకాలు దూరం అయ్యాయి కాబట్టి నా పసుపు కుంకాలు కూడా దూరం చేయాలని చూస్తున్నావు. నువ్వే పంపించావన్నది నీ మనిషి చేతే చెప్పిస్తాను. అప్పుడు నువ్వు నా భర్త ప్రాణాలు తీయడం కాదు, నేనే నీ ప్రాణాలు తీస్తాను. జాగ్రత్త. ఈ పాటికి పని పూర్తయి ఉండాలి. వేడివేడిగా వార్త మోసుకొస్తుంటాడు. అసలు నువ్వేం చేస్తున్నావో నాకేం అర్థం కావడం లేదు. ఏదో చిన్న ప్లాన్ వర్కౌట్ చేశారు. రిజల్ట్ ఎలా ఉంటుందో 5 నిమిషాల్లో తెలిసిపోతుంది. సార్ వేసేసావా? కొద్దిలో మిస్ అయ్యాడు సార్. నువ్వేదో పొడి చేసి ఉంటావేమో అనుకున్నాను కదా. బీర్లు బాగా తాగుతారు, బిర్యానీలు బాగా తింటారు, పని మాత్రం చేయరు. చేతకాని దద్దమ్మ. అది కాదు సార్. అసలు నువ్వేం చెప్పావు, వాడేం చేయలేకపోయాడు, నాతో కాస్త చెప్తావా? కోర్టు విచారణ మొదలవ్వక ముందు ఆ జీకే గాడి తండ్రిని లేపేస్తే వాడు ఆ గోలలో పడి భవానీ చేత సాక్ష్యం అంటూ కోర్టు చుట్టూ తిరగకుండా ఉంటాడని మంచి స్కెచ్ వేశాను. అందుకే నువ్వు చంపించిన ఆ కమలగాడి పెళ్ళానికి జానీగాడి చేత ఫోన్ చేయించాను. జీకే గాడి తండ్రే ఆ కమలగాడిని చంపించాడని డ్రామా ఆడించాను. ఆ రఘుగాడిని లేపేసి ఆ స్నేహ పేరు చెప్పమని ఇదిగో వీణ్ణి అరేంజ్ చేశాను. అనుకున్నది అనుకున్నట్టు జరుగుంటే ఆ 2 కుటుంబాలు కొట్టుకు చచ్చేవి. కొద్ది రోజులు భవానీ గోలని ఆ జీకే గాడు పక్కన పెట్టుండేవాడు. బాగా డిస్టర్బ్ అయి ఉండేవాడు. ఈలోగా మనం ఎస్కేప్ అయి ఉండేవాళ్ళం నాన్న. ఇంత చేసినా కూడా లాభం లేకుండా పోయింది. సార్ వాడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు సార్. వాడిని హాస్పిటల్లోనే లేపేస్తాను. రేయ్, తండ్రి మీద ఎట్టమటి జరిగితే ఆ జీకే గడు ఊరికే ఎందుకుంటాడు? చాలా అలర్ట్ అవుతాడు. మొత్తానికి కొడుకును కాపాడుకోవడానికి మహాభారతంలోని రాజకీయాల కంటే ఎక్కువ రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారు. అయినా ఫలించడం లేదు. మీ ఇంటెలిజెంట్ బ్రెయిను, నా క్రిమినల్ బ్రెయిను రెండూ కలిసి కూడా ఏం చేయలేకపోతున్నాయి. ఏమిటండి ఈ దారుణం? నాకొకటి అర్థమవుతుంది. ఇద్దరూ కలిసి నన్ను ఉరికంబానికి ఎక్కించడం మాత్రం ఖాయం. రేయ్ నాన్న, అలా అనకురా. అవసరమైతే నా ప్రాణం ఇచ్చేసి నీ ప్రాణం కాపాడుకుంటాను గాని నీకు మాత్రం ఏం జరగకుండా చూసుకుంటాను. ఏం చేస్తారో చేయండి నాన్న, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. రేయ్ నాన్న, జాగ్రత్త. మాట వినలేదని ఎవరిని ఏం చేయకు. అసలే పరిస్థితులు బాగాలేవు.
మొత్తానికి కొడుకును కాపాడుకోవడానికి మహాభారతంలోని రాజకీయాల కంటే ఎక్కువ రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారు. అయినా ఫలించడం లేదు. అయ్యా, ఇక తూర్పు తిరిగి దండం పెట్టుకోవడం తప్ప చేయగలిగేది ఏమీ లేదు. సమన్స్ తొందరలోనే వస్తాయి. విచారణ మొదలయ్యే డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. తప్పించుకోవడానికి ఉన్న అన్ని మార్గాలు మూసుకుపోయినట్టే. ఆ భవానీ మీద దోమ వాలినా, ఆ భవానీకి చీమ గరిచినా మీదే బాధ్యత. ఏమైందిరా నీకు? ఒక మందు తాగాలనిపించడం లేదు, ఒక సిగరెట్ తాగాలనిపించడం లేదు, చివరకు నిద్ర కూడా పట్టడం లేదు. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడది నా మీద స్కెచ్ చేసి నన్ను బుక్ చేసినందుకు లైఫ్ పెద్ద కన్ఫ్యూజన్ లో పడిపోయింది. నా పర్మిషన్ లేకుండా నా ఇంట్లోకి ఒక పోలీసోడొచ్చి దర్జాగా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడమా? నీ ఇంట్లోకేంట్రా? తప్పు చేస్తే ఎవడింట్లోకైనా వెళ్ళి ఇలాగే దర్జాగా కూర్చుంటాను. మా దారిలోకి వచ్చాం, మా జీవితాల్లోకి వచ్చాం, మా ఇంట్లోకి వచ్చాం. ఇప్పటి వరకు ఏ పోలీస్ ఆఫీసరు మాకు అడ్డు తగలలేదు. నువ్వు పదే అడ్డు తగులుతున్నావు. మంచిది కాదు. 4 కబ్జాలు 6 దందాలు చేసుకునే రౌడీ షీటర్లు మీకే అంత బలుపుంటే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని నాకెంత బలుపుండాలరా? రేయ్, నీ బెదిరింపులు నీ దగ్గర పనిచేసే వాళ్ళ మీద చూపించు, నా మీద కాదు. నీకు గుడ్ న్యూస్ చెప్పాలని, ఒక గిఫ్ట్ ఇవ్వాలని వచ్చాను. ఆ న్యూస్ చెప్పేసి ఆ గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళిపోతాను.
ఏంటది? ఓపెన్ చేసి చూడు నాన్న. కోర్టు నుంచి వచ్చిన సమన్స్ తీసుకొచ్చాను. 2 రోజుల్లో నువ్వు కోర్టుకి అటెండ్ కావాలి. ఊరు వదిలి పారిపోవడాలు, దేశం వదిలి పారిపోవడాలు లేవు. వద్దు, నాకొద్దు, నేను తీసుకోను, నేను రాను, నేను ఏ కోర్టుకు రాను. అలా అంటే ఎలా కుదురుతుందమ్మా? నేను రాను, నేను రాను. ఆగరా. ఆగో. 3